హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మనం పాలక్ పులావ్ చేసుకోబోతున్నాం. దానికి 2 పచ్చిమిరపకాయలు, సన్నగా తరిగిన ఉల్లిగడ్డలు, 2 టమాటాలు మరియు 3 లవంగాలు, 3 యాలకులు, 2 దాల్చిన చెక్క, తగినంత బగారా ఆకు తాలింపులో వేసుకోవాలి. తర్వాత మంచిగా కలపెట్టుకోవాలి. తర్వాత 2 టమాటాలు వేసుకోవాలి. మంచిగా వేగినాక పచ్చి బఠానీలు కొద్దిసేపు నీళ్ళల్లో నానబెట్టిన తర్వాత తాలింపులో వేసుకోవాలి. పచ్చి బఠానీలు తాలింపులో వేసుకున్న తర్వాత కొద్దిసేపు వేగిన తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ మీ ఇంట్లో వాడుకుందైతే మంచిగా టేస్ట్ వస్తుంది. లేదంటే రెడీమేడ్ పేస్ట్ వాడినా ఏం కాదు. కొద్దిగా వేగిన తర్వాత అల్లం పేస్ట్ వేయాలి. తాలింపులో అల్లం పేస్ట్ వేసుకొని అల్లం మంచిగా తాలింపులో ఫ్రై అయ్యేదాకా కలపాలి. అల్లం అనేది మాడనివద్దు. అల్లం ఒకవేళ మాడిపోతే టేస్ట్ అనేది మారిపోతుంది. దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే అల్లం పేస్ట్. మీరు మ్యాక్సిమం ఇంట్లో అల్లమే ప్రిఫర్ చేయాలి. బయట రెడీమేడ్ అల్లం అంత ఘనంగా టేస్ట్ రాదు. కాబట్టి మ్యాక్సిమం రెడీమేడ్ అల్లమే వాడటానికి ట్రై చేయండి. మరియు నేను ముందరనే పాలకూర మిక్సీలో పట్టుకొని పక్కన పెట్టుకున్నా. అయితే ఇప్పుడు దాంట్లో వేసుకుందాం. పాలకూర అనేది పక్కన పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఆ పాలకూర తాలింపులో వేసుకుందాం. ఆ పాలకూర అనేది మంచిగా మెత్తగా పట్టుకోవాలి. మనం పాలక్ పులావ్ చేస్తున్నాం కాబట్టి పాలకూర కొద్దిగా ఉడికినాక ఉంచుకోవాలి మనం. దాంతో ఉడికిన తర్వాత తగినంత సాల్ట్ 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. 2 స్పూన్లు మీకు తగినంత. కొంతమంది సాల్ట్ ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. కాబట్టి తగినంత సాల్ట్ వేసుకోవాలి. దాని తర్వాత కొద్దిగా కారం, కొద్దిగా తగినంత మసాలా వేసుకొని వాటర్ పోసుకోవాలి. 1 గ్లాస్కి గ్లాసున్నర వాటర్ పోస్తే సరిపోతుంది. దాని కొలతలు వేసుకొని పోసుకోవాలి. మీ బియ్యం బట్టి కూడా కొన్ని బియ్యాలు 2 గ్లాస్ పడతాయి, కొన్ని 1.5 గ్లాస్ పడతాయి. మీరు బియ్యం హాఫ్ అన్ అవర్ ముందరనే నానబెట్టుకోవాలి. హాఫ్ అన్ అవర్ ముందరనే నానబెట్టుకుంటే కొద్దిగా మంచిగా వస్తాయి. బియ్యం మంచిగా నీట్గా కడుక్కోవాలి. దాని తర్వాత ఎసరు కాగగానే బియ్యం దాంట్లో వేసుకోవాలి. బియ్యం వేసుకొని ఒకసారి కలుపుకొని సాల్ట్ సరిపోయిందా సరిపోలేదా ఒకసారి చూసుకోవాలి. సాల్ట్ సరిపోతేనేమో ఓకే, మీకు సరిపోతే కొద్దిగా వేసుకోండి. సాల్ట్ కరెక్ట్గా సరిపోతేనే టేస్ట్ మంచిగా ఉంటుంది. బియ్యం వేసుకొని కలిపిన తర్వాత సాల్ట్ చూసుకున్నాక కలిపి ఇప్పుడు కొద్దిసేపు ఉడికినాక మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకున్నాక కొద్దిసేపు సిమ్లో పెట్టుకోగానే దగ్గరగా అవుతుంది. దగ్గరగా అయ్యగానే మూత పెట్టి 5 minutes దాకా లో ఫ్లేమ్లో పెట్టి ఉంచితే రెడీ అయిపోతుంది పాలక్ పులావ్ అనేది. మనం పాలకూర పట్టుకునే సమయంలో పాలకూర కొద్దిగా ఆయిల్ పోసి ఒక గిన్నెలో పాలకూర వేసి కొద్దిగా ఉడకంగానే మిక్సీలో పట్టుకోవాలి. మిక్సీలో పట్టుకున్నదైతే బాగుంటుంది. అన్నం అనేది కొద్దిగా దగ్గరికి కాగానే కొత్తిమీర మరియు పుదీనా మరియు 2 రెప్పల కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు అనేది వేసుకోగానే మంచి ఫ్లేవర్, మంచి టేస్ట్ వస్తుంది. కొత్తిమీర పుదీనా మీ కాడ ఉంటే వేసుకోవాలి, లేకపోతే మీ ఇష్టం. మనం ఇప్పుడు ఒకసారి రైస్ మొత్తం దగ్గరకు అయినాక ఒకసారి కలపెట్టుకొని రైస్ని మొత్తం ఒకే తీరుగా సమానంగా అనాలి. అన్న తర్వాత సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకోండి. సిమ్లో ఒక 5 minutes ఉంచుకొని